పాస్పోర్ట్ ముఠా గుట్టురట్టయింది. నకిలీ పాస్పోర్ట్లు తయారు చేస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ వీసాలు, రబ్బర్ స్టాంపులు, ప్రింట్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ గోదావరికి చెందిన 5 ముఠాగా ఏర్పడి గ్రామాల్లోని చదువులేని పేద ప్రజలను టార్గెట్గా చేసుకుని దందాను నడిపిస్తున్నారు. విదేశాల్లో జాబ్స్ ఇప్పిస్తామని నమ్మబలికి నకిలీ పాస్పోర్ట్లతో 8 మందిని విదేశాలకు పంపిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. ఓకే ఏది ఎక్కుందో అది ఇట్లా సైడ్కి ఇట్లా వరుసగా నింట పెట్టేస్తాం. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఓటి వాళ్ళు మా టీం అంతా ఏమైందంటే ఒక 5 గ్యాంగ్ ఫామ్ చేసి సత్యనారాయణ, అంజీ, బాలాజీ, శివకుమార్, గోపాల్ అని ఒక 5 మంది లేబర్ని ఊర్లలో ఉన్న ఇల్లిటరేట్ లేబర్ని లివర్ చేసి డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి వేరే వేరే గవర్నమెంట్ పెట్టిస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించేసి వాళ్ళ పేరు మీద వర్క్ వీసాలు ఏర్పాటు తీసుకొని అక్కడ నుంచి కువైట్ నుంచి మళ్ళీ దాన్ని ఇక్కడ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక క్యాన్సిల్ అయినట్టు చేస్తూ మళ్ళీ వాళ్ళకే ఇక్కడ నుంచి విజిటింగ్ వీసాలు తీసుకుంటున్నారు ఒమాన్కి. తీసుకొని వాళ్ళతో చెప్పిస్తున్నాడు ఏంటంటే మేము రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పండి, మీకు అక్కడ ఆ నుంచి మేము పంపిస్తామని చెప్పేసి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సో ఒక 8 మందిని పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఎస్కోటీ టీం వాళ్ళని అరెస్ట్ చేసి 2 అరెస్ట్ చేశారు. బాలాజీ అండ్ శివకుమార్ 2 అరెస్ట్ చేశారు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్కోటీ వాళ్ళు మా టీం